మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366. నుంచి అందరిని ఇక్కడ కూర్చోబెట్టేసి మీ దూరం అంతా పోయి ఉంటుంది ఈరోజు. క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో అలాంటివి కొన్ని మంచి విషయాలు మనం పెట్టుకున్నప్పుడు ప్రజలకు కూడా మన మీద కొంచెం నమ్మకం ఎక్కువ పెరుగుతుంది. ఆడవాళ్ళు కూడా కొంచెం మనకు తెలుసు కదా ఎంత మంచి వాళ్ళు సమాజంలో వేరే స్టేట్లో ఏమన్నా జరిగినా, వేరే జిల్లాలో ఏమన్నా జరిగినా ఆ మైండ్ లో వాళ్ళకు ఉండిపోతుంది. అందరూ అలాగే చూస్తారు. మా పోలీస్ యూనిఫామ్, ఈ యూనిఫామ్ కూడా అట్లా యూనిఫామ్ వేసుకుంటే ఏమవుతుంది,
ఎవరు ఒక మంచి పని చేసినా అందరూ మంచి పని చేసినట్లు ఉండలేకపోయినా ఎవరైనా ఒక్క చెడ్డ పని చేస్తే యూనిఫామ్లో వేసుకున్న ప్రతి ఒక్కరూ ఫలానా రామయ్య ఫలానా సోమయ్య అనరు, ఫలానా పోలీస్ అంటారు. పోలీస్ తప్పు చేశారు. సేమ్ ఆటో యూనిఫామ్, మీరు యూనిఫామ్ వేసుకున్న తర్వాత కూడా అంతే, ఆటో డ్రైవర్ అలా చేశారా అంటారు. అది ఎవరు, ఏ వ్యక్తి అన్నది కాదు. కాబట్టి అందుకే అన్ని డిపార్ట్మెంట్లో కల్లా పోలీస్ డిపార్ట్మెంట్లో కొంచెం డిసిప్లిన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకు? ఎవరైనా ఒక్క తప్పు చేసినా అందరి మీద ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి. సేమ్ మీరు కూడా అలాగే యూనిఫామ్ వేసుకొని మీ విధులు నిర్వర్తిస్తున్నారు కాబట్టి మీరు కూడా అంతే డిసిప్లిన్తో, మీరు సెల్ఫ్ కట్టడి, పోలీసులు వచ్చి చెప్పక్కర్లేదు, ఇంకొకరు వచ్చి చెప్పక్కర్లేదు, మీలో మీరే మీ అసోసియేషన్ ద్వారా మీరు మంచిగా కట్టడి చేసుకొని డిసిప్లిన్తో ఉంటే ప్రజల్లో మీ మీద ఎక్కువ నమ్మకం పెరుగుతుంది. అట్లాగే ఆఫీసర్లు కూడా మీతో చాలా తోడ్పాటుగా ఉంటారు. ముఖ్యంగా ఎక్కువ ఆడవాళ్ళు మీ అందరి ఆటోలు ఇంకా ఎక్కువ ఎక్కడానికి ఉపయోగపడడానికి ఈ క్యూఆర్ కోడ్ వ్యవస్థ అనేది బాగా పనికొస్తాయి. ఒక నమ్మకం ఉంటుంది కదా, మాదేమన్నా చాలామంది బ్యాగ్ మర్చిపోతారు. ఒక ఆటో డ్రైవర్ కూడా, నాకు ఆయన పేరు గుర్తు రావట్లేదు, మొన్న ఒక పెద్ద దొంగను పట్టించాడు. ఎక్కడెక్కడో ఎతికి చాలా రోజులు దొరకని దొంగను పట్టించారు. అండ్ చాలామంది ఎవరైనా వస్తువులు మర్చిపోయినా కూడా, ఎంత వాల్యుబుల్ వస్తువులైనా మళ్ళీ గుర్తుపెట్టుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి అందించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లాంటి మంచిని మనం ఎక్కువ పెంపొందించుకుంటూ ఉంటే మీ ఆటోల్లో ట్రావెల్ చేయడానికి కూడా ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తారు, ఎక్కువ మంది దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు. ఆ నమ్మకం పెరగాల. ఈవెన్ చిన్న పిల్లలు కూడా పేరెంట్స్ ఏం భయం లేకుండా మీ ఆటో ఎక్కించి పంపించేంత నమ్మకం రావాలని చెప్పి ఇట్లాంటివి మనకు పనికొస్తాయి. మీరు కూడా ఈ డేటాబేస్లో ఆల్రెడీ ఉన్నప్పుడు ఏదైనా ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయినా మీ పనుల్లో పడి కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటారు. ఈ డేటాబేస్ యూస్ చేసుకొని ఎవరెవరికి ఎప్పుడైనా ఈ డేటాబేస్ డెవలప్ చేసిన డెవలపర్స్ కూడా అడుగుతున్నాము, ఏదైనా వాళ్ళ ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయినా ఏదైనా ఇట్లాంటివి ఆటోమేటిక్గా వాళ్ళకి అలర్ట్ పోయేటట్లు జనరేట్ చేయండి. నోటిఫికేషన్స్ వచ్చేటట్లు మీకు మళ్ళీ భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా మీకు ముందేనే అలర్ట్ చేస్తారు. దానివల్ల కూడా మీకు కొన్ని డబ్బు మిగులుతాయి. తర్వాత ట్రాఫిక్ సిఐ గారిని కూడా నేను అడుగుతున్నాను, వాళ్ళకి ఎక్కడెక్కడ ఫైన్లు పడతాయి, కొన్నిసార్లు అవగాహన లేకపోవడం వల్ల ఫైన్స్ పడుతుండొచ్చు, కొన్నిసార్లు లైన్ మనకు ఒకటి కనపడుతుండొచ్చు, ముందు లైన్నే వాళ్ళు కన్సిడర్ చేస్తుండొచ్చు, మ్యాట్రిక్స్ కెమెరాలు లాంటివి. అట్లాంటివన్నీ వాళ్ళని ముందుగానే ఎడ్యుకేట్ చేయండి. ఈ లైన్ దాటితే మీ మీద మనం కాదు బట్ డైరెక్ట్గానే కంట్రోల్ నుంచి ఫైన్ పడిపోతుంది. అట్లాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళ మీద పడే ఫైన్స్ కూడా తగ్గుతాయి. 3, నేను ఇందాక మీ సంఘం అధ్యక్షులు వీళ్ళు కూడా చెప్తున్నారు, గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు చిన్న ఆరోగ్య ఖర్చు వచ్చినా అది పెద్దది అవుతున్నాయి. మీరు గ్రూప్లో అందరూ కలిసి ఆరోగ్యం ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే వెహికల్ ఇన్సూరెన్స్ కానీ ఎప్పుడైతే గ్రూప్గా తీసుకుంటారో మీకు ఆ రేట్లు చాలా తగ్గుతాయి, కవరేజ్ కూడా పెరుగుతుంది. ఇది కవర్ అవ్వదు, ఇది కవర్ అవ్వదు అనుకోకుండా మీరు నెగోషియేట్ చేస్తే వాళ్ళతోటి మామూలు ఇన్సూరెన్స్లో మీకు కవర్ అవ్వని ఐటమ్స్ కూడా వాళ్ళు కవర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఈ నెంబర్ ప్లేట్స్ మీరన్నీ ఏమేమి పెట్టుకుంటున్నారో విధిగా రూల్స్ పాటించండి. అలా పాటించకుండా మీరు ఇష్టం వచ్చినట్లు ఏదైనా రాస్తే అది అందరికీ ఇంపాక్ట్ తగులుతుంది. ఇంకొకటి సంఘం తరపున కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాము, ఎవరి మీదైనా పోక్సో కేసులు ఉండి నేర చరిత్ర ఎవరి మీదైనా ఉంటే వాళ్ళని మీరు ముందే కట్టడి చేసుకోండి. అలా నేర చరిత్ర ఉన్న వాళ్ళు మళ్ళీ దీంట్లోకి వచ్చి ఏదైనా ఒక చిన్నది పడింది అనుకోండి, మళ్ళీ అందరికీ హరాస్మెంట్, అందరినీ వెరిఫికేషన్ పిలవడము, అందరి మీద ఏమేమి యాంటీసిడెంట్స్ ఉన్నాయి చెక్ చేయడం అంత అవసరం లేదు. మీరే సెల్ఫ్ రెగ్యులేషన్ చేసుకుంటే ఫలానా అతని మీద కొన్ని దారుణమైన కేసులు ఉన్నాయనుకుంటాం, వాళ్ళు రానివ్వద్దు మీరు యూనియన్లోకి. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఒక చిన్న ఇష్యూ క్రియేట్ చేస్తే మన మీద కూడా అందరి మీద ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ఆ సెల్ఫ్ కట్టడి అనేది ఒకటి చేసుకోండి. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా మీరు సమాచారం అందిస్తే వాళ్ళకి ఒకవేళ మారిపోయి మంచి ప్రవృత్తి ఉంది, ఇప్పుడు వాళ్ళని ఎలా అకామిడేట్ చేయాలో అలా అకామిడేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఆటో స్టాండ్స్ విషయాలు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము. మన దేశంలో కానీ మనల్ని ఎక్కడ పడితే అక్కడ ఆపడం స్టార్ట్ చేస్తారు, ఒక డిగ్నిటీ ఉండదు. మీరు కూడా ఒక పౌరుల్లాగా ఒక ఉద్యోగం నిర్వర్తిస్తూ సామాజికంగా ఒక మంచి బాధ్యత, ఒక మనిషిని ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడం అంటే చాలా మంచి పని కదా. అది హాస్పిటల్కి వెళ్ళే రోగులు కావచ్చు, పనులకు వచ్చే వాళ్ళు కావచ్చు, రోజు విద్యార్థులు కావచ్చు, మీరు చేసే పనిలో చాలా సామాజికంగా చాలా పనికొచ్చే పని ఉంది దాంట్లో. దానికి కూడా ఒక డిగ్నిటీ ఉండాలి కదా, ఒక గౌరవం ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు మిమ్మల్ని ఆపకూడదు, వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి ఎక్కాలి. ఆ గౌరవం మీరు డిమాండ్ చేయాలి. ఇక్కడ ఆటో స్టాండ్ ఉంది అక్కడ రావాలి, ఎక్కడ పడితే అక్కడ ఆపేసినట్లు అట్లా చేస్తే అది మన విలువను కూడా మనం తగ్గించుకున్నట్లు. సో ఆ రకంగా మీరు
సహకరిస్తారని పోలీసులు కూడా అదే రకంగా పబ్లిక్ని కూడా మోటివేట్ చేస్తారు. మీరు కూడా ఇంకా ఏదైనా సజెషన్లు ఉంటాయి, ఇలా చేస్తే బాగుంటుంది సార్, మాకు బాగుంటుంది, ట్రాఫిక్కి బాగుంటుందని మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే ఏ టైం అయినా మీరు డిఎస్పీ గారికి ఇవ్వచ్చు, లేకపోతే మాకైనా చెప్పచ్చు. ఫలానా ప్రాబ్లం ఉంది, లేకపోతే ఫలానా ఏరియా ఉంది, ఇక్కడ మీరు మాకు కానీ కొంచెం అవకాశం ఇప్పిస్తే స్టాండ్ ఏర్పాటు చేసుకోవడానికి ఉంటాయి. వీలైనంత వరకు 100% మా కోఆపరేషన్ మీకు ఉంటుంది. మీరు కూడా అలాగే కోఆపరేట్ చేసుకొని ఈ ట్రాఫిక్ సమస్య అనేది లేకుండా మీకు మనకి అందరికీ బాగుండేటట్లు చూసుకుంటే ఎవ్రీవన్ విల్ బి హ్యాపీ. మీ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ గురించి, గ్రూప్ ఇన్సూరెన్స్ గురించి ప్రస్తావించారు. దయచేసి ఆటో సోదరులందరూ కూడా మీరు చేసే సేవ అమూల్యమైందని, అదేవిధంగా సొసైటీలో మీ యొక్క పాత్ర గణనీయమైనదండి. దేశ అభివృద్ధిలో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది మీకు గుర్తుపెట్టుకొని మీ యొక్క ఆత్మాభిమానం, మీ యొక్క డిగ్నిటీని కూడా పెంచుకోవాలని చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి మీరందరూ ఈ విషయాలన్నిటి మీరు మైండ్లో పెట్టుకోండి. తర్వాత మీ ఆరోగ్యం చాలా జాగ్రత్త. ఎందుకంటే మనం ప్రయాణం చేసేటప్పుడు అనేక రకాలైనటువంటి మనుషులు ఎక్కుతూ ఉంటారు, అదేవిధంగా అనేక రకాలైన ప్రమాదాలను మనం ఎదురుకెళ్తుంటాం. కాబట్టి మీ ఆరోగ్యం మీద సార్ అందుకని మీకు శ్రద్ధ పెట్టమన్నారు. దయచేసి ఈ యొక్క విషయం మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. అలానే ఇంకొక సార్ సబ్మిషన్లో మీరు ఎవరైనా ఈ డ్రంకన్నెస్కి అలవాటు పడిపోయి ఇంక తట్టుకోలేమంటే డిఅడిక్షన్ సెంటర్ కూడా పంపిస్తాం, ఫ్రీగా చేయిస్తాం. ఆ బాధ్యత మేము తీసుకుంటాం. దయచేసి ఒక్క విషయంలో ఎవరైనా తాగుబోతులు ఇంక మానలేను ఈయన అనుకున్న వాడిని మీ యూనియన్ ద్వారా తీసుకురండి, డిఅడిక్షన్ సెంటర్కి పంపించి అతనికి అయ్యే ఖర్చులు కానీ ఏంటి కానీ మనం భరాయించేటట్టుగా ఈ సభాముఖంగా మీకు విన్నపం చేస్తున్నాం. ఒక ఆటో డ్రైవర్ ఒక పాపను గుద్దేసి వెళ్ళిపోయారండి అవసరం అంటే వెంటనే వచ్చి మనకు కంప్లైంట్ ఇచ్చి జస్ట్ ఏం చెప్తే మన వెబ్సైట్ లో డీటెయిల్స్ వచ్చాయి. వాళ్ళు కాల్ చేశారు, వాళ్ళ ప్రెసిడెంట్ కాల్ చేసిన వెంటనే ఆయన మీద యాక్షన్ తీసుకున్నారంట సార్ వాళ్ళు. ఈ రోజు మార్నింగ్ జరిగింది ఇన్సిడెంట్. అలాగే ఇది ప్యాసింజర్స్ ఆస్పెక్ట్ లో ఎలా యూజ్ అయితే అంటే ప్యాసింజర్స్ ఎక్కువ ఆటోని ప్రిఫర్ చేయకుండా ఆగిపోతున్నారు. ఎందుకంటే ట్రస్ట్, నమ్మకం కలరా. ఊబర్, ర్యాపిడో అది ఎక్కడ ఇప్పుడు ఏం రీజన్ అంటే వాళ్ళందరూ ఆల్రెడీ వెరిఫై క్యాండిడేట్స్ అందరూ ఆ పోర్టల్లో అప్లోడ్ అయి ఉంటారు. సో ఈజీగా వెంటనే బుక్ చేసుకుని వాళ్ళు జర్నీ చేస్తారు. ఈ సురక్ష ఎవరు కూడా సేమ్ మాట అయిపోయింది. ఎలా అంటే మీకు ఆటో డ్రైవర్స్ కి మీకు క్యూఆర్ కోడ్, ఐడి కార్డు అండ్ ఏదైతే స్టిక్కర్ ఇస్తున్నారో ఆటోకి అది చూసారంటే అర్థమవుతుంది. ఓకే మీకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరిలో వెరిఫైడ్ క్యాండిడేట్స్. సో ఏ టైం అయినా సరే మీ వెహికల్ లో జర్నీ చేయడానికి సంకోచించరు అండ్ ఈజీగా వాళ్ళకి మీ మీద ట్రస్ట్ ఉంటుంది. మీ సర్వీస్ అనేది వాళ్ళు పొందగలుగుతారు. ప్యాసింజర్ ఆస్పెక్ట్ లో సేమ్ క్యూఆర్ కోడ్ ఏదైతే మీకు ఇచ్చారో నా టీపీ నెంబర్ కానీ లేదా మీ ఏదైతే మెడికల్ డీటెయిల్స్ స్టిక్కర్ అంటిస్తారో ఆ పేరు చూసినా సరిపోతుంది. ఇలా పలానా ఆటోలో జర్నీ చేశాము, మా వాల్యుబుల్ థింగ్స్ మిస్ అయిపోయాయని చెప్పి వాళ్ళు జస్ట్ వెంటనే వచ్చి ఇలా పలానా నేమ్ ఉందండి, లేకపోతే టీపీ నెంబర్ ఇది ఉందండి, యూనిక్ ఐడి నెంబర్ ఇస్తాం మేము దానికి. ఆ ఐడి నెంబర్ చెప్పినా వెంటనే ఈజీగా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి ఆ ప్రాబ్లం అనేది ఫిక్స్ చేయొచ్చు. అలా ప్యాసింజర్ ఆస్పెక్ట్ లో వాళ్ళకి మీ మీద ట్రస్ట్ ఉంటుంది, మీ సర్వీస్ కూడా ఈజీగా వాళ్ళు పొందుకుంటారు. అంతే కదా సార్. అండ్ అలాగే సార్స్ కూడా మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయడానికి మీ టైప్ ఆఫ్ ఏదైనా కేసులు ఉన్నా సరే ఈజీగా రెస్క్యూ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. మనం ఏలూరు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఏలూరు నందు ఉన్నటువంటి ఆటోలన్నింటిని కూడా మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఉన్న ఆటోస్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఆర్టీఏ దగ్గరికి వెళ్ళి అసలు మొత్తం జిల్లాలో ఎన్ని ఆటోలు ఉన్నాయి, అందులో ఏలూరు టౌన్లో పర్మిట్ చేసిన ఆటోలు ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఈ యొక్క ఫీడింగ్ అవుట్ అసలు ఎన్ని ఉన్నాయి, రియల్గా ఎన్ని ఉన్నాయి అనేది కూడా చెక్ చేస్తున్నాం. దానిలో భాగంగా మేము ఈరోజు ముఖ్యంగా ఈ ఆటో యూనియన్స్ ఆ ఏరియాలో ఉన్న డ్రైవర్ లైసెన్సు, దాంతోపాటు బండి యొక్క వ్యాలిడిటీ, తర్వాత ఇన్సూరెన్స్, తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళందరినీ కూడా అప్లోడ్ చేయించడం, అవన్నీ కూడా ఓనరు, డ్రైవర్ పర్టికులర్స్ అన్నీ కూడా దాంట్లో డీటెయిల్స్ చేయించడం జరిగింది. ఇందులో ఇప్పటివరకు అయితే సుమారుగా ఉన్నటువంటి 4,000 ఆటోలకి 2,000 ఆటోల వరకు ఇచ్చేసాము. ఇది అయిన వెంటనే మిగతా 2,000 ఆటోలకు కూడా ఈ విధంగా మనము డేటా అప్లోడ్ చేయడంతో పాటు ఆ ఏరియాని బట్టి, సపోజ్ ఓల్డ్ బస్ స్టాండ్ అంటే ఓల్డ్ బస్ స్టాండ్లో ఉన్న ఆటోలు, ఆ ఏరియాలో తిరిగే ఆటోలు అన్నింటికి ఒక ట్రాఫిక్ పోలీస్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దీని అన్నింటి కూడా ఒక డేటాబేస్లో పెట్టుకోవడం జరిగింది. ఇంకోటి కూడా మేము నిర్వాహకులకి ఆటో సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ స్టిక్కరింగ్తో పాటు పెయింటింగ్ కూడా ఆ ఆటో ముందు కానీ ఎక్కడ వెనక మీ దగ్గర ఏదైతే కనపడే ఏరియాలో ఖచ్చితంగా మీ యొక్క బండి నెంబర్ కనపడేటట్టుగా 15155 అట్లా ఎన్ని ఉంటే ఆ నెంబర్ను మీకు ఏదైతే అలాట్ చేశారో ఆ నెంబర్ ఖచ్చితంగా కూడా ఆటో మీద కనపడే విధంగా
ఇటు పెయింటింగ్ స్టిక్కర్తో పాటు పెయింటింగ్ కూడా వేయించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తద్వారా రేపొద్దున మీకు ఏదన్నా మీ దగ్గర ఏదైనా జరిగినా లేకపోతే మీకు ఏదైనా నష్టం జరిగినా కూడా ఇమీడియట్గా మేము మీకు గుర్తించడం, దాంతోపాటు మీ వాళ్ళకి కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మిగతా ఏదైతే ఇప్పుడు జరిగినవి కాకుండా మిగతా జరగబోయే 2000 ఆటో వాళ్ళు కూడా మాకు సహకరించి ఇమీడియట్గా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వచ్చి డేటాబేస్లో మీ యొక్క రికార్డ్స్ని అప్డేట్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సందర్భంగా థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి, ఇక్కడ విచ్చేసిన మన ఆటో డ్రైవర్స్ సంఘానికి, ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు మన ఏలూరు జిల్లాలో, ముఖ్యంగా ఏలూరు టౌన్లో మన డిఎస్పీ గారు, ట్రాఫిక్ సిఐ గారు, వాళ్ళ సిబ్బంది అందరి కృషి, మరి ఆటో సంఘం వాళ్ళ కృషితో పాటు అన్ని ఆటో మన ఏలూరు జిల్లాలో ఉన్న, ఏలూరు టౌన్లో ఉన్న ఆటోలన్నిటికీ కూడా స్పెసిఫిక్ నెంబరింగ్ అనేది చేసుకొని దానికి ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ దాంట్లో పొందుపరిచిన ఒక మంచి కార్యక్రమం చేశారు. దీని ద్వారా ప్యాసింజర్స్కి ఆటోల మీద ఎక్కువ నమ్మకం కలుగుతుంది. ఎవరైనా లేడీస్ ఆటోలో ప్రయాణించాలన్నా ఒక భయం కానీ ఒక ఆదుర్ద కానీ లేకుండా వాళ్ళు వెళ్తున్నప్పుడు వెంటనే దాంట్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే ఆ ఆటోలో డ్రైవర్, ఆటోకి చెందిన డ్రైవరే ఉన్నారా, ఎవరైనా అపరిచితుడు ఉన్నారా, వాళ్ళు ఇమీడియట్లీ తెలుసుకోవచ్చు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని వాట్సాప్లో వాళ్ళ ఇంటిల్లిపాదికి పంపించవచ్చు. రేపు ఏదైనా ఒక ఇబ్బంది, అన్నిసార్లు ఇబ్బంది పెడతారని కాదు, ఏదైనా ఇబ్బంది ఒక మనసులో ఒక అపనమ్మకం ఉంటుంది. ఆ అపనమ్మకం అనేది దీని ద్వారా పోతుంది. ఇప్పటి వరకు మన ఆటో డ్రైవర్స్ అందరూ చాలా మంచిగా, చాలా డిసిప్లైన్డ్ పీపులే ఉన్నారు. ఎప్పుడూ ఆటో డ్రైవర్స్ మీద పెద్ద కంప్లైంట్స్ రావడం కానీ, నేరాలు జరగడం కానీ అట్లాంటిది మన ఏలూరులో లేదు. అయినా కూడా ఇట్లాంటి భద్రతా వ్యవస్థ లాగా మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎక్కువ మంది ఆటోల్లో ప్రయాణించడానికి ఉత్సాహం చూపుతారు. వాళ్ళ సేఫ్టీ కూడా మనము పోలీస్ తరఫున కాపాడడానికి ఉంటుంది. 2, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు లేకపోతే ఆటో డ్రైవర్స్కి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు కూడా ఈ నెంబర్స్ ద్వారా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. లేకపోతే ఈ ఆటోలు ఎవరైనా కొట్టేసినా అట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఈ యూనిక్ నెంబరింగ్ ఉంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. డిఎస్పీ గారు చెప్పినట్లు బాగా విజిబుల్గా ఈ నెంబర్ కనపడినప్పుడు మిమ్మల్ని మీ యూనియన్లో కూడా ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నాకు ఇప్పుడే చెప్తున్నారు 72 స్టాండ్స్ ఉన్నాయి. ఆటో యూనియన్ తరఫున కూడా ఏ స్టాండ్ వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఏ రూట్ ఎలా ఉండాలి, మీలో మీరు సామరస్యంగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవలు రావు. అండ్ ప్యాసింజర్స్కి కూడా ఒక నమ్మకం ఉంటుంది, ఇక్కడికి వెళ్తే ఆటో ఎక్కచ్చు, ఎక్కడ పడితే మనం అక్కడ ఆపడం కాకుండా ఒక పద్ధతిలో ఒక స్టాండ్లో ఆపితే ప్రజలు కూడా అలవాటు పడతారు ఆ స్టాండ్కి వచ్చేయడం. తద్వారా మన ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ట్రాఫిక్ సమస్య అనేది తగ్గితే ఆటోమేటిక్గా మనకి మీ మైలేజ్ పెరుగుతుంది. ఒక ట్రాఫిక్ సమస్య పెరిగితే ఫస్ట్ నష్టపోయే వాళ్ళు ఎవరు? ఆటో డ్రైవర్స్ కానీ ఈ బస్సు ఎవరైతే వెహికల్ మీద ఆధారపడి ఉంటారో వాళ్ళకే ఎక్కువ నష్టం, ట్రాఫిక్ కంజెషన్ ఎక్కువ ఉంటే. ఎందుకంటే మీరు ఆపిన ప్రతిసారి మీకు డీజిల్ కన్స్యూమ్ అవుతుంది, మీకు పెట్రోల్ కన్స్యూమ్ అవుతుంది. కాబట్టి ఈ ట్రాఫిక్ సమస్యలో పరిష్కారం చేయడానికి ట్రాఫిక్ పోలీస్తో పాటు మీ రోల్ కూడా చాలా ఉంది. అల్టిమేట్గా ఎక్కువ బెనిఫిషియరీస్ ప్రజలతో పాటు మీరు కూడా ఉంటారు. ప్రజల కంటే అది ఒక వాహనం మాత్రమే, వెళ్తారు ఒక భాగం. మీకు అలా కాదు, మీకు అది బిజినెస్లో భాగం. మీరు ఎంత మైలేజ్ సేవ్ చేసుకోగలిగితే, ఎంత తక్కువ ట్రాఫిక్ ఉంటే మీకు అంత బెస్ట్ సేవింగ్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ పోలీస్ తోటి సహకరించి ప్రయాణికులకు కూడా భద్రత కలిగిస్తూ మీరు కూడా నిబంధనలు పాటిస్తూ ఈ యొక్క డేటాబేస్ మన దగ్గర ఉంటే అడ్వాంటేజ్ ఏంటి? ఎవరికెవరికి ఎక్స్పైరీ అయినాయి సర్టిఫికేట్స్, ఎక్కడ నిబంధనలకు లేవు, మీకు కూడా ఫైన్లు అనేవి తగ్గే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనకి ట్రాఫిక్ పార్క్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. మీకు కూడా కొన్నిసార్లు ఆటో డ్రైవర్ సంఘానికి కూడా మీరు స్పెషల్గా ట్రాఫిక్ పార్క్లో మీరు చూపించండి ఏ సిగ్నల్ ఏంటి, వాళ్ళకి సంబంధించిన కోర్స్ లాగా ఒకసారి ట్రైనింగ్ చేయించండి. ఒక బ్యాచ్ లాగా పెట్టి మీ దగ్గర డేటాబేస్ ఉంది కదా, రోజుకో 10 మందో 20 మందికి మీరు ఒకసారి క్లాస్ చెప్పేస్తే అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్కడ ఫైన్ పడుతుంది, ఆ ఫైన్ నుంచి వాళ్ళు పడకుండా ఉండాలంటే వాళ్ళు ఏం చేయాలి, చిన్న ఫైన్ పడినా వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ ఫైన్ జరగకుండా వాళ్ళు ఏం బాధ్యతలు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ స్టేషన్ సెంటర్ దగ్గర నేను ఎప్పుడు చూస్తుంటాము, వాళ్ళు రారు అని చెప్పి ఆదుర్దతో అక్కడ ఆపుతారు. అక్కడ ఆపితే ఏమవుతుంది, మీలాంటి ఇంకో సోదరుడికి ట్రాఫిక్ జామ్లో చిక్కుకుంటాడు. ఆయన మీకు అతను వస్తాడు రాకపోవడం వేరే విషయం, వచ్చినోడు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినోడు ఎక్కాల్సిందే కదా బండి.
నడుచుకుని అయితే వెళ్ళలేడు కదా. అతన్ని రానిద్దాం. మీరు ఒక డిజిగ్నేటెడ్ ప్లేస్ పెట్టి మీరు అక్కడ కానీ పార్క్ చేసుకోగలిగితే ప్రజలకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది, ఇక్కడ వెళ్తే ఆటో వస్తుంది. మీరు అందరూ ఒక ఉమ్మడిగా ఉండి ఇక్కడికే రావాలని చెప్పారనుకోండి, ఆటోమేటిక్గా అక్కడే వస్తారు. మీలో మీరే కొంచెము ముందు లైన్ కట్ చేయాలని పోతే అందరూ ఇబ్బంది పడతారు. సో అవన్నీ మీరు ఆలోచన చేయొచ్చు. ఈ ఫోరం ఒకటి యూస్ చేసుకొని ఒక సిస్టమేటిక్గా ముందుకెళ్తే ప్రజలకి మంచిది, మీకు మంచిది, ట్రాఫిక్ అందరికి కూడా మంచిది. సో ఈ క్యూఆర్ కోడ్ని కూడా ఇంకా బాగా యూస్ చేసుకోవాలని కోరుతున్నాము. ట్రాఫిక్ సంఘం వాళ్ళని కూడా ఇప్పుడు మీరు అందరూ ఒక గ్రూప్గా ఒక యూనియన్గా ఉన్నారు కాబట్టి ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ మీ గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా మీరు సంఘంగా ఏర్పడి వెళ్తే వాళ్ళకి చాలా తక్కువ రేట్లకు వస్తాయి. డిఎస్పీ గారు మీరు కూడా వాళ్ళకి ఐడెంటిఫై చేయొచ్చు. ఇండివిజువల్గా మీరు ఇన్సూరెన్స్ కట్టుకునే దానికంటే మీరు ఒక సంఘంలాగా మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా తక్కువ అయితే ఎక్కువ కూడా కవర్ అవుతుంది, కవరేజ్ కూడా ఎక్కువ వస్తుంది. ఇంక్లూడింగ్ హెల్త్ కూడా వాళ్ళకి ఏదైనా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంటాయి అవి కూడా కవర్ చేస్తారు. నార్మల్గా మనం ఇన్సూరెన్స్ కట్టుకుంటే చాలా తక్కువ. ఇప్పుడు ఇంటిలో పదే ఆ గ్రూప్ ఇన్సూరెన్స్లో కూడా వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అట్లాంటివి మీరు ఈ సంఘం ద్వారా మీరు ట్రై చేయొచ్చు. అండ్ మళ్ళీ మీరు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు డిఎస్పీ గారికి, ట్రాఫిక్ సిఐ గారికి, ఆటో యూనియన్ సంఘం అధ్యక్షులకి, వాళ్ళ మెంబర్స్కి అందరికీ అండ్ ఆటో యూనియన్ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.